నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బొంబాయి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ తమ కాలేజీలో లెక్చరర్ల కొరత లేదని ఇక 90% ఉత్తీర్ణత సాధిస్తున్నామని పేరెంట్స్ మీటింగ్ లో రోడ్డు బాగు చేయాలని కాలేజీ ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. ఇదే అంశంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థులకు కూర్చోవడానికి బెంచ్లు లేవని ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. మరియు త్రాగడానికి మంచినీరు ఆర్ఓ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నా పేరు బి గంగాధర్. అంతకుముందు కూడా ఈ మోర్తాడ్ కళాశాల ప్రిన్సిపల్గా రాకంటే ముందు కూడా నేను 2001 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు ఇక్కడ ఎకనామిక్స్ లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు, నా స్టూడెంట్స్ చాలామంది కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. కొంతమంది పిల్లలు టీచర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది ఆర్మీలో కూడా పనిచేయడం అనేది జరుగుతుంది మన కళాశాలలో. ఈ మోర్తాడ్ నందు ఈ మధ్యనే పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ గత 3 సంవత్సరాలుగా ఏదైతే విద్యార్థుల సంఖ్య ఉండేనో ఆ విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. మరి ఎందుకు తగ్గిపోతుందని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పేరెంట్స్ యొక్క అభిప్రాయం తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ ఎక్కువ మంది పేరెంట్స్ అంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఏర్గంట్ల మండలం నుంచి కానీ కమర్పల్లి మండలం నుంచి కానీ వస్తున్న విద్యార్థుల కోసం ఇక్కడ హాస్టల్ సౌకర్యం లేదు. హాస్టల్ సౌకర్యం లేకపోవడం కారణంగా వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే పిల్లలకు ఎస్పెషల్లీ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వము దృష్టి సారించి ఈ మోర్తాడ్ జూనియర్ కాలేజ్కి అలాగే మోర్తాడ్ జూనియర్ కాలేజ్ ప్రిమిసెస్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఇద్దరికి కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను కనుక మంజూరు చేసినట్లయితే ఇక్కడ అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 3 మండలాలలో ఏర్గట్ల, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటే ఉంది. ఎక్కువ స్టాఫ్తో కూడుకున్న కాలేజ్ ఇది ఒకటే ఉంది కనుక ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఈ కాలేజీకి చుట్టూ కాంపౌండ్ వాల్ లేక మన ఈ అడవిలో ఉండడం కారణంగా కోతుల బెడద, అలాగే ఇతర పాములు, తేళ్లు ఇటువంటి బెడద కూడా చాలా ఎక్కువగా ఉంది కనుక కాంపౌండ్ వాల్ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు మంజూరు చేసిన ఆర్ఓ ప్లాంట్ అనేది సరిగా పనిచేయకపోవడం వలన అందరు రిపేర్ ఉంది. అది ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా మేము ప్రతిరోజు బయట నుంచి విద్యార్థులకు మరియు స్టాఫ్ అందరికి కూడా బయట నుంచి వాటర్ వేరే ఆర్ఓ ప్లాంట్ నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. మేమే డబ్బులను చెల్లిస్తూ ఈ ఆర్ఓ ప్లాంట్ తర్వాత విద్యార్థులకు సరైన డ్యూయల్ డెస్క్ల సౌకర్యం కూడా లేదు. అవి కూడా కల్పించినట్లయితే విద్యార్థుల సంఖ్య ఇక్కడ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ విద్యార్థులకు ప్రధానమైన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన ఫర్నిచర్ కొరత ఉంది. డ్యూయల్ డెస్క్ల కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎగ్జామ్స్ అప్పుడు ఇతర కాలేజీల నుంచి వాటిని తెప్పించుకోవడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కళాశాలలో విద్యను అభ్యసించి అనేక మంది ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మోర్తాడ్ నందు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నత ఉద్యోగాలలో ఉన్న ఈ మోర్తాడ్ కళాశాల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛంద సహకారంతో, వాళ్ళ యొక్క వాలంటరీ డొనేషన్స్తో కళాశాలకు కావాల్సిన ఫర్నిచర్ కానీ ఇతర సౌకర్యాలను కల్పించినట్లయితే విద్యార్థులకు, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు కనుక వాళ్ళందరికీ మేలు చేసినట్లుంటుంది. అందుకోసమే ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ తర్వాత పూర్వ విద్యార్థులు అందరూ కూడా మోర్తాడ్ కళాశాలపై వాళ్ళ యొక్క దృష్టి నుంచి కళాశాలకు ఇతోతధికంగా సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. వాళ్ళకు సంబంధించి రిజల్ట్ విషయంలో కానీ అడ్మిషన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. పై అధికారులందరూ కూడా డిఐఓ లెవెల్లో కానీ ఇంకా ఇతర అధికారుల లెవెల్లో కానీ కాలేజ్ పట్ల సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇంకా ఉన్నత స్థానంలోనికి మన కాలేజీని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు విద్యను అభ్యసించాలంటే విద్యను అందించడానికి మేము అందరము ముందున్నాము. బట్ ఈ కొన్ని సౌకర్యాల కొరత కారణంగా కొంత ప్రాబ్లం ఏర్పడుతుంది. అందుకే దయచేసి స్వచ్ఛంద సంస్థలు తర్వాత పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి కళాశాల అభివృద్ధి కోసం వాళ్ళు చేయూతను అందించాలని చెప్పేసి కోరుచున్నాం.